హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాజల్ శంకర్ మూవీ వెబ్స్. ఫ్రెండ్స్, మొత్తానికి కింగ్డమ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సాయంత్రం 5 గంటలకు రిలీజ్ అవ్వాల్సిన ట్రైలర్ 6, 7, 8, 9, 10 ఫైనల్గా 10:30కు ట్రైలర్ని రిలీజ్ చేశారు. మరి ఈ టైంలో వీడియో చేసి అప్లోడ్ చేసేసరికి బాగా లేట్ నైట్ అయిపోతుంది. అందుకే మార్నింగ్ 7 o'clockకే అప్లోడ్ టైం పెడుతున్నాను. ఫ్రెండ్స్, ప్లీజ్ వాచ్ ద మై వీడియో మార్నింగ్ 7 o'clock. ఇప్పుడు ట్రైలర్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ట్రైలర్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ట్రైలర్ ఓపెన్ చేయడమే మనల్ని కథలోకి తీసుకెళ్ళిపోతారు. ఒక పై ఆఫీసర్ విజయ్ దేవరకొండతో మాట్లాడుతూ, నిన్ను ఎమర్జెన్సీ ఆపరేషన్ కింద అండర్ కవర్ ఆఫీసర్గా ఒక ప్రదేశానికి పంపిస్తున్నాను. నువ్వు నీ ఇంటిని, మీ అమ్మని, నీ ఉద్యోగాన్ని అన్నిటిని వదిలేసి వెళ్ళిపోవాలి అని చెప్తున్నాడు. ఆ ట్రైలర్లో అలా చెప్పడమే మనమే ఇంకో ప్రాంతానికి వెళ్తున్నామేమో అన్న ఫీల్ కలుగుతుంది. అంత బాగా ఇన్వాల్వ్ చేశాడు ఆ సీన్స్. అండ్ ఆ కొత్త ప్రాంతాన్ని చాలా క్రూరంగా చూపిస్తున్నాడు. శ్రీలంకలో ఒక ప్రాంతంలో చూపిస్తున్నారు. అక్కడ ట్రైబల్స్ బాణాలు విసరడం చాలా క్రూరంగా కనిపిస్తున్నారు వీళ్ళంతా. అక్కడికి విజయ్ దేవరకొండ ఒక ఖైదీలాగా వెళ్ళడం, అక్కడ శ్రీలంక ఖైదీలతో కలిసి అక్కడున్న వాళ్ళ గురించి తెలుసుకోవడం, స్మగ్లర్స్ గురించి తెలుసుకోవడం, ఇవంతా మనకు చూపిస్తున్నారు. ఫైనల్గా అక్కడ వాళ్ళకి హెడ్గా ఉండేది విజయ్ దేవరకొండ అన్నే సత్యదేవ్ క్యారెక్టర్ని రివీల్ చేస్తున్నారు. అక్కడ నుంచి హీరో పరిస్థితి అంటే వాళ్ళ అన్నకి సపోర్ట్గా ఉండాలా, లేకపోతే తనని పంపించిన పోలీసులకి సపోర్ట్ చేయాలా, ఈ రెండింటి మధ్య కొట్టుమిట్టాడే కథలో, కొట్టుమిట్టాడే పాత్రలో విజయ్ దేవరకొండ అద్భుతంగా కనిపిస్తున్నాడు. అండ్ ఒకానొక టైంలో వాళ్ళ అన్న కోసం పోలీసుల్ని మోసం చేసి వాళ్ళతో కలిసిపోయేలా కూడా కనిపిస్తున్నాడు. మరి ట్రైలర్లో అలా ఉంది, సినిమాలో ఎలా ఉంటుందో మనం చూడాలి. అండ్ ఒక డైలాగ్లో తన అన్న అంటే ఎంత ప్రాణం అని చూపిస్తున్నాడు. నా అన్న కోసం అక్కడ మొత్తం తగలబెట్టేస్తాను సార్ అని చెప్తున్నాడు. అంటే అన్న అంటే అంత ప్రాణంగా చూపిస్తున్నారు. సో మరి విజయ్ దేవరకొండ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? పోలీసులకి హెల్ప్ చేశాడా, లేకపోతే వాళ్ళ అన్నకి కాపాడా, ఏం జరిగింది అనేది మనం సినిమా చూసి తెలుసుకోవాలి. అండ్ ఫైనల్గా ఒక డైలాగ్ ఉంది. అదేంటంటే, అక్కడ క్రూరులు, స్మగ్లర్లు ఆ మట్టిలోనే అది ఉందేమో, అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా అలా అయిపోతారు, ఆ మట్టిలోనే అలా ఉందేమో, అలాంటి ప్లేస్లో వీడి కింగ్ అయి కూర్చున్నాడు, మనం ఇప్పుడు ఏం చేయాలి అని ఒక డైలాగ్ ఉంది. మరి లాస్ట్లో అక్కడ కింగ్ అయి కూర్చుంది ఎవరు? విజయ్ దేవరకొండ ఫైనల్గా ఆ క్రూరులైన రౌడీలకి, స్మగ్లర్కి హెడ్ అవుతాడా అనేది మనకి సినిమా చూస్తేనే తెలుస్తుంది. అండ్ ఈ సినిమాకి బీజియం గురించి మాట్లాడుకోవాలి. బీజియం అయితే ప్రాణం పెట్టేశాడు అనిరుద్ధ్ గారు. అంటే అనిరుద్ధ్ గారు అంటే మనం రజనీకాంత్ ఆయన కాంబినేషన్ ఊహించుకోవద్దండి. దాంట్లో ఆ మ్యూజిక్ అంతా మనకి బాగా డ్యాన్స్ చేయాలి, ఊపు ఉండాలన్నట్టు ఉంటుంది. కానీ దీంట్లో ఫుల్ ఆఫ్ ఎమోషన్కి తగినట్టుగా పర్ఫెక్ట్గా మ్యూజిక్ ఉంది. మనం చాలా డీప్గా ఇన్వాల్వ్ అయిపోతాం, అంత బాగుంది. మొత్తం ట్రైలర్ మొత్తం ఫుల్ ఆఫ్ యాక్షన్, ఫుల్ ఆఫ్ ఎమోషన్ రెండు కంటిన్యూగా చూపించారు. చాలా అంటే చాలా బాగుంది. ఇకపోతే విజయ్ దేవరకొండ గారి లుక్ల గురించి చెప్పుకోవాలి. అండ్ 2 లుక్స్లో కనిపించాడు. ఒకటి కానిస్టేబుల్ లుక్లో, ఇంకోటి గుండు గడ్డం, 2 లుక్లు చూస్తాం. ఆ పోలీస్ లుక్లో అయితే మాత్రం కొంచెం అమాయకుల్లాగా ఏమి తెలియనట్టు కొద్ది బాగా కనిపిస్తున్నాడు. ఇంకా ఆ గుండు గడ్డంకి వచ్చేసరికి మంచి రఫ్ లుక్లో కనిపిస్తున్నాడు. ఏదేమైనా ఈ రెండు లుక్కులు ఇంత ముందు ఎప్పుడు మనం విజయ్ దేవరకొండను చూడలేదు. దీంట్లోనే ఫ్రెష్గా చాలా అంటే చాలా బాగున్నాడు. ఇకపోతే డైరెక్టర్ గౌతమ్ తిన్నూరి గారు, ఆయనది ఆల్రెడీ జెర్సీ సినిమా వచ్చింది, మనమంతా చూసే ఉంటాం. జెర్సీ సినిమా ఎమోషనల్గా మనకి ఎంత కనెక్ట్ అయిందో మనకందరికీ బాగా తెలుసు. సినిమా ఫైనాన్షియల్గా అంత సక్సెస్ కాకపోయినా దాంట్లో ఉన్న ఎమోషనల్కి ప్రతి ఒక్క ఆడియన్ కనెక్ట్ అయిపోయారు. ముఖ్యంగా ట్రైన్ సీన్ ఒకటి ఉంటుంది. ఆ ట్రైన్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ట్రైన్ అలా వెళ్ళేటప్పుడు ఆనందంతో గట్టిగా గెంతులేస్తాడు. అది ఎవ్వరూ మర్చిపోలేరు ఆ సీన్. అది ఎంత ఎమోషనల్గా ఎంత కనెక్ట్ అయిందంటే అంత కనెక్ట్ అయింది. అలాంటి ఎమోషనల్ సీన్స్ దీంట్లో బోల్డ్ ఉన్నట్టున్నాయి. సో ఈసారి అయితే విజయ్ దేవరకొండకి హిట్ పక్కా అనిపిస్తుంది. సో ఇంకా జూలై 31వ తారీఖే సినిమా కాబట్టి ఎక్కువ రోజులు టైం లేదు, మహా అంటే 4 రోజులు ఉంది. సినిమా రిలీజ్ అవ్వాలని, సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.